లక్ష్మి, ఆ? ఇది చాలా అన్యాయం లక్ష్మి. ఈ సెలబ్రేషన్ లో నన్ను ఇన్వాల్వ్ చేయవా? పెద్దవారు, మీరెందుకు బామ్మగారు శ్రమ పడ్డాం? పెద్దవారు పెద్దవారు అని చెప్పి నన్ను వేరు చేసి మాట్లాడొద్దు లక్ష్మి. నాకు కూడా ఏదైనా పని చెప్పు. అవునా? సరే అయితే నాతో రండి. ఇలా కూర్చోండి, కూర్చోండి. నేను పనిచేస్తున్నంతసేపు నాకు కబుర్లు చెప్తూ ఉండండి. అదే మీరు చేసే పని. లక్ష్మి వదిన, కాఫీ తీసుకోండి. సుదీప్, నువ్వెప్పుడొచ్చావు ఊరు నుంచి? పొద్దున్నే బామ్మగారు. లక్ష్మి వదిన, మీరు చాలా కష్టపడుతున్నారు కదా, కాఫీ తాగండి, కాస్త ఎనర్జీ వస్తుంది. నేను ఇంకా ఇప్పుడే పనులు మొదలు పెట్టాను. అప్పుడే ఎనర్జీ కోసం కాఫీయా? తర్వాత తాగుతానులే. బామ్మగారు, కనీసం మీరైనా కాఫీ తీసుకోండి. అబ్బా, ఏంట్రా ఇంత తీయగా ఉంది? పావు గంట తర్వాత తాగే కాఫీలో కాస్త తగ్గిస్తానులేండి, ఇప్పుడు తాగేయండి. ఏంటో వీడి అభిమానం. ఇవి తీసుకురండి. అమిత్ సింగ్, నిన్నే తీసుకో. అక్కడ లైట్ వెలగట్లేదు లక్ష్మి. ఎందుకు వెలగవండి? ఏదో లూజ్ కనెక్షన్ అయి ఉంటుంది. అమిత్ సింగ్ తీసుకో. పదండి పదండి. ఒరే మిత్ర, ఏదో ఒకరోజు మిమ్మల్ని వేరు చేస్తా, పిసికేస్తా. ఇప్పుడు నువ్వు నాతో రావాలంటే ఏం చేయాలి? సారీ చెప్పాలా? నీ సారీలు పూరీలు నాకేం అవసరం లేదు, నువ్వు వెళ్ళొచ్చు. రోడ్డు మీద ఏంటిది? రాజాను ప్లీజ్, చిన్నపిల్లలా మాట్లాడుకో. కానిస్టేబుల్. సార్. ఏంటి ఆ గొడవ? అక్కడికి వెళ్ళి చూడు. అలాగే సార్. చేయొద్దులు. జాను, అరే చేయి వదులుతావా లేదా? వదులు. ఏంటి సంగతి? ఇతను నేను ఏడిపిస్తున్నాడా? సార్ లేదు సార్, నేను తన భావని, తన మరదలు. ఇవన్నీ ఏవో చిన్న చిన్న గిలికజ్జాలు అంతే సార్. నన్ను కొండ ముచ్చంటాడా? సార్, కజ్జాలు లేవు, కజ్జికాయలు లేవు సార్. ఇతనెవరో ఏంటో కూడా నాకు తెలీదు సార్. ఒంటరిగా ఉన్నానని నా వెంట పడుతున్నాడు. ఓయ్ 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 ఓయ్, పోలీసుల దగ్గర నన్ను బుక్ చేద్దామని నువ్వు పక్కాగా డిసైడ్ అయిపోయావా? మోసం. చూసారా సార్, మీరుండగానే ఎలా మాట్లాడుతున్నాడు? రే, నీలాంటి వాడికి రోడ్డు మీద కాదురా, స్టేషన్ కి తీసుకెళ్లి రాడ్డుతో బుద్ధి చెప్పాలి. అమ్మో, ఇతను నిజంగానే తీసుకెళ్లి కొట్టేలా ఉన్నాడే. జాను, నన్ను కాపాడవే తల్లి. మరి ఇందాకంత పొగరుగా మాట్లాడా? మరి నువ్వేగా రెచ్చగొట్టినాను. మరి నువ్వెందుకు నన్ను? రేయ్, ఏంటి గుసగుసలు? సార్, ఇతన్ని వదిలేయండి సార్. ఎందుకమ్మా? ఇతను పనికి మాలిన వాడే అయ్యుండొచ్చు, పోకిరి అయ్యుండొచ్చు, కానీ నా మూలంగా ఒకరు బాధపడ్డం నాకిష్టం లేదు. ఇలాంటి వాళ్ళని వదిలేయకూడదమ్మా. అంటే సార్, ఇప్పుడు కాస్త భయపడుతున్నట్టుగానే కనిపిస్తున్నాడు. వదిలేయండి సార్. సరే సరే, జాగ్రత్త. రే, మళ్ళీ ఈ అమ్మాయి వెంట పడ్డావో ఈసారి నిజంగానే స్టేషన్ కి తీసుకెళ్లి చెప్పుకోలేని చోటలా కొట్టి పంపిస్తాను. జాగ్రత్త. రాక్షసి, ఇప్పుడైనా కారెక్కుతావా?
మంచి సెలబ్రేషన్ లో ఇరగదీసే క్రాకర్స్ లేకపోతే అలా? అమిత్ సింగ్, ఇలా రా. చెప్పండి సార్. అమిత్ సింగ్, నువ్వు వెళ్ళి అర్జెంట్ గా క్రాకర్స్ తీసుకొనిరా. ఓకే సార్. ఓకే సార్ అంటూ ఎప్పుడో తెస్తే కాదు, అర్జెంట్ గా ఇప్పుడే వెళ్ళి క్రాకర్స్ తీసుకొనిరా. ఓకే సార్. రే, క్రాకర్స్ ఎందుకురా? ఎందుకంటారండి పెదనాన్న? అన్నయ్యకి అవార్డు వచ్చిందని అన్నవరం వరకు తెలియాలి కదా. అలా తెలియాలంటే ఆ లెవెల్లో క్రాకర్స్ మారుమోగిపోవాలి. వాడికి అవార్డు వచ్చినందుకు వాడికన్నా నువ్వే ఎక్కువ ఆనందపడిపోతున్నట్టున్నావురా. అన్నయ్యకి వస్తే నాకు కూడా వచ్చినట్టే కదా పెదనాన్న. సరే అమిత్, నువ్వు వెళ్ళి క్రాకర్స్ తీసుకొనిరా. ముఖ్యంగా చిచ్చుబుడ్లు ఎక్కువ తీసుకొనిరా. అవి మిత్ర అన్నయ్యకి చాలా చాలా ఇష్టం. చిన్నపిల్లాడిలాగా అన్ని తనే కాల్చేస్తాడు. వెళ్ళు వెళ్ళు. ఓకే సార్. పెదనాన్న పద, నీకు విషయం చెప్పాలి. మిత్రకి చిచ్చుబుడ్డి ఇష్టమా? చెప్తా. ఆ చిచ్చుబుడ్డితోనే ఈ ఇంట్లో ఒక చిచ్చు రేపుతా. మిత్ర మనసుకి మర్చిపోలేని ఒక మచ్చ మిగిలేలా చేస్తా. ఒకప్పుడు నువ్వు తెచ్చిన డ్రెస్ అది. అప్పుడు నచ్చలేదని పక్కన పడేసి ఇప్పుడు లక్ష్మి చెప్పగానే వేసుకున్నాడు. అయితే ఇప్పుడేమైంది? అంత సులువుగా తీసి పడేస్తున్నావేంటక్క? మిత్ర దృష్టిలో ప్రయారిటీస్ మారుతున్నాయి. మనుషులకిచ్చే విలువ మారుతుంది. ఇందులో విలువలు మారిపోయేంత పెద్ద విషయం ఏం జరిగింది? నువ్విచ్చినప్పుడు వేసుకోకుండా పక్కన పడేసిన డ్రెస్ ని లక్ష్మి ఇచ్చినప్పుడు వేసుకున్నాడంటే లక్ష్మి ముందు నీకు విలువ తగ్గించినట్టే కదా? దేవయాని, అది మనం ఆలోచించే విధానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అక్కేంటి లక్ష్మి గురించి ఎంత ఎక్కించినా పిసరంత కూడా పట్టించుకోవడం లేదో, ఫీల్ అవడం లేదో? ఏంటి దేవయాని, ఏం ఆలోచిస్తున్నావు? మిత్ర నీకన్నా లక్ష్మికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటే నీకు ఇరిటేషన్ ఎందుకు రావడం లేదా అని ఆలోచిస్తున్నాను. ఇది ఇరిటేషన్ కలిగించే విషయం కాదు దేవయాని. బాగా ఆలోచిస్తే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించే విషయం. ఎందుకంటే కనీసం లక్ష్మి చెప్పినప్పుడైనా నేను తెచ్చిన డ్రెస్ వేసుకున్నాడు కదా. నేను వాడి కోసం ప్రేమతో కొన్న డ్రెస్ వేస్ట్ గా పోలేదు కదా. ఓ, నీ పాజిటివ్ యాటిట్యూడ్ పిశాచాలు ఎత్తుకుపోను. నీ మైండ్లో ఈగో పురుగుని పెడదామని నేను ప్రయత్నిస్తూ ఉంటే నువ్వింకా తెలివిగా దాన్ని తిప్పుకొడుతున్నావా? దేవయాని, నేను ఆలోచించినట్లు ఆలోచించు. అప్పుడు నీకు కూడా ఇరిటేషన్ కలిగించే విషయం కూడా ఇష్టంగా అనిపిస్తుంది. నీకే ఆ విషయం ఇంత ఇంట్రెస్టింగ్ గా అనిపించినప్పుడు నాకెందుకు అంత బాధ? చూడు దేవయాని, మిత్ర సంతోషంగా ఉండడమే నాకు కావాలి. అది లక్ష్మి మూలంగా ఉంటే ఏంటి, ఇంకా ఎవరి మూలంగానూ ఉంటే ఏంటి. ఇంకా చెప్పాలి అంటే లక్ష్మి వల్ల ఎవ్వరైనా సంతోషంగానే ఉంటారు. ఎందుకంటే తను ఎంతో అణకువగలిగిన అమ్మాయి, అందర్నీ అర్థం చేసుకోగల అమ్మాయి. పరిస్థితిని చక్కగా చక్కబెడుతుంది. అందర్నీ కలుపుకుంటూ పోతూ అన్ని తన పనులనుకుంటూ చేసుకుంటూ పోతుంది. ఇలాంటి అమ్మాయిని ఏ అత్తైనా కోడలిగా కోరుకుంటుంది. ఒక మంచి కోడలికి కావలసిన లక్షణాలన్నీ లక్ష్మిలో ఉన్నాయి దేవయాని. మంచి కోడలకుండే లక్షణాలున్నాయని ఇప్పుడే సర్టిఫికేట్ ఇస్తుందంటే త్వరలో లక్ష్మిని ఈ ఇంటి కోడల స్థానంలో శాశ్వతంగా కూర్చోపెట్టదు కదా. అద్భుతంగా వండుతుంది. ఓ హాయ్. హాయ్ అండి. ఏంటి లక్ష్మి, డల్ గా ఉన్నావు? నువ్వు నా ముగ్గు చెరిపేశావు మనీషా. అది నేను మిత్ర గారు కలిపి పెట్టిన ముగ్గు. ఓహో,
నువ్వు మిత్ర కలిసి పెట్టారా? చాలా రొమాంటిక్ ముగ్గు. సారీ లక్ష్మి, నా వల్ల చెడిపోయింది కదా. ఒక్కొక్కసారి నేను ఇంతే, నాకు తెలియకుండానే కొన్ని చెడగొట్టేస్తా. చెడగొట్టిన దానికి, చెడగొట్టబోయే వాటికి అన్నిటికీ కలిపి ఒకేసారి సారీ. బాబు గారు, కేక్ కట్ చేయండి. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ రా. రే మిత్ర, కట్టుకున్న భార్య కూడా కేక్ తినిపించు. కంగ్రాచులేషన్స్ మిత్ర గారు. థ్యాంక్ యూ. మిత్ర గారు, మీ సక్సెస్ గురించి మీరు ఏమైనా మాట్లాడండి. మిత్ర సక్సెస్ స్టోరీ గురించి నేను మాట్లాడతాను. మిత్రది చిన్నప్పటి నుంచి కష్టపడే తత్వం. తనకు నచ్చనిది చెయ్యమంటే చేసేవాడు కాదు. నచ్చింది చేయడానికి మాత్రం ఎప్పుడూ వెనకడుగు వేసేవాడే కాదు. ఒక పనిని ఇష్టపడితే దానిమీద సంపూర్ణంగా శ్రద్ధ పెడతాడు. కష్టపడతాడు. ఆ తత్వమే ఇప్పుడు మా మిత్రకి ఈ అవార్డు వచ్చేలా చేసింది. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఇక్కడ నేను ఒక మాట చెప్పాలి. మా కోడలు, మా ఇంటి మహాలక్ష్మి. మనీషా, నువ్వు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. ఓ, నేను ఓవర్ యాక్షన్ చేస్తున్నానా? మరి ఇన్ని రోజులు నువ్వు చేస్తుందేంటి? దాన్నేమంటారు? నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తే నేను చూస్తూ ఉండాలి. నేనేమైనా చేస్తే మాత్రం నువ్వు చూడలేవు, అంతే కదా? నేనేం చేశాను మనీషా? ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తాను. నీకిష్టం వచ్చేలా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను. నీకు తగ్గట్టే ప్రవర్తిస్తున్నాను. అయినా ఇంకా నువ్వు నన్ను పూర్తిగా అర్థం చేసుకోవడం లేదు. అర్థం చేసుకున్నాను మిత్ర, ఇప్పుడు పూర్తిగా అర్థం చేసుకున్నాను. నువ్వు నీ ప్రేమని ఒక్కరితో పంచుకోవు. నువ్వు నీ ప్రేమని పంచుకోవడానికి 10 మంది కావాలి, అంతే కదా? వాట్ రబ్బిష్ ఆర్ యు టాకింగ్? నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థం అవుతుందా? చెప్పే కదా మిత్ర, పూర్తిగా అర్థమవుతుంది. నువ్విప్పుడు నా మిత్రవి కాదు, ఆ లక్ష్మికి మిత్రవి. లక్ష్మి కోసం మారిపోయిన మిత్రవి.
లక్ష్మి కోసం మాత్రమే బతుకుతున్న మిత్రవి. డోంట్ టాక్ లైక్ దాట్ మనీషా. నీ కోసం నేనెంత ఆలోచిస్తున్నానో నీకు తెలీదా? నీ కోసం నేనేమేమి చేశానో నీకు గుర్తులేదా? అన్నీ నాకు గుర్తున్నాయి. హాస్పిటల్లో చూశాను కదా, నువ్వు ఆ లక్ష్మి కోసం దేవుడికి హారతులివ్వడాలు, హారతులిచ్చి చేతులు కాల్చుకోవడాలు. ఏంటి లక్ష్మి అంత హడావుడిగా వెళ్తున్నావు? మిత్ర గారు కనిపించట్లేదు, ఆయన కోసమే వెతుకుతున్నాను. నాకు కూడా మనీషా కనిపించట్లేదు, తన కోసమే నేను వెతుకుతున్నాను. ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను కూడా మీతో పాటు వచ్చి మనీషాని వెతకొచ్చా? పదండి వెళ్దాం. నీ గుండెల్లో తన మీద ఎంత ప్రేమ ఉంటే అలాంటి పనులు చేస్తావు? ప్లీజ్ మనీషా, ట్రై టు అండర్స్టాండ్ మీ. లక్ష్మి ప్రాణాలతో బయటపడాలని చేసిన పనికి, మనిద్దరి ప్రేమకి ఎందుకు ముడిపెడుతున్నావు? తను ప్రాణాలతో ఉండాలి అని కోరుకోవడంలో తప్పు లేదు మిత్ర. కానీ దానికోసం నువ్వు ప్రేమగా చేతులు కాల్చుకున్నావు చూడు, అది నేను తట్టుకోలేకపోయాను. అదొక్కటి చాలదా నువ్వు మారిపోయావని చెప్పడానికి? హౌ డేర్ యు టాక్ లైక్ దిస్ మిత్ర? నువ్వు ఇంత చీప్ గా ఆలోచిస్తావని నేను అస్సలు అనుకోలేదు. నీ గురించి నాకు బాగా తెలుసు మనీషా. నువ్వు కావాలనే నీరజ్ని మా ఇంటికి తీసుకొచ్చావు కదా, కావాలనే తనతో క్లోజ్ గా మూవ్ అవుతున్నావు కదా. అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నీరజ్కి నువ్వు క్లోజ్ కాబోతున్నావని నాకు ప్రూవ్ చేయడానికి ఇక్కడికి తీసుకొచ్చావా? అసలు వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళిపోయారు లక్ష్మి? మిత్ర బాల్కనీలో ఉంటాడని చెప్పావు, అక్కడ లేడు. కిచెన్ లో కూడా లేడు. ఇంకెక్కడుండి ఉంటాడు? బహుశా బెడ్రూమ్ లో ఉండొచ్చు. సరే మరి చివరి ప్రయత్నంగా అక్కడ కూడా వెళ్ళి చూద్దాం. ఏ సైలెంట్ గా ఉండిపోయావు? నేను చెప్పింది నిజమే కదా. ఆ నీరజ్తో ఎందుకు క్లోజ్ గా మూవ్ అవుతున్నావు? నాకు కోపం తెప్పించడానికా, లేకపోతే నువ్వు నిజంగానే తనకి దగ్గర అవడానికా? ఇంతకీ మీ రూమ్ ఎక్కడ? అదిగో అక్కడ కనిపిస్తుంది అదే. సరే పద వెళ్ళి చూద్దాం. నేనేమైనా లిమిట్స్ క్రాస్ చేశాను అనిపిస్తే ఐఎమ్ వెరీ సారీ. అయ్యో మరేం పర్వాలేదు నీరజ్, నేను ఎవరిని లిమిట్ క్రాస్ చేయనివ్వను. మిత్ర, నువ్వు లక్ష్మి కోసం చాలా చేశావన్నమాట. లక్ష్మి కోసం ఏసీ టెంపరేచర్ తగ్గించి బ్లాంకెట్ కప్పుతూ ఉంటావన్నమాట. తన కాళ్ళకి దెబ్బ తగిలితే నీ చేతులతో నువ్వే లక్ష్మి కాళ్ళకి కట్టు కట్టావా? చాలా చాలా గ్రేట్ మిత్ర. నీలో ఇంత గొప్ప ప్రేమ ఉందని నాకు ఇన్నాళ్ళు తెలీదు. ఎందుకంటే అలాంటివి నువ్వు ఎప్పుడూ నాకు చేయలేదు కదా. అది కాదు మనీషా, నేను చేసే మామూలు పనులు కూడా తను చాలా గొప్పగా చూస్తుంది. లేదు మిత్ర, లేదు. బేసిక్ గా నీ మనసులో లక్ష్మి అంటే చాలా చాలా ప్రేమ ఉంది. అలా ఉన్నప్పుడే ఇలాంటివన్నీ చేస్తారు. కానీ నా మీద ప్రేమ లేదు కదా నీకు. అందుకే
ఎప్పుడు అలాంటి పనులు నాకు చేయలేదు. మనీషా ప్లీజ్ లిజన్ టు మీ. మిత్ర ఎటు వెళ్ళిపోయాడు? ఎక్కడా లేడు. వినను మిత్ర, నేను వినను. ఎన్ని రోజులు నువ్వు చెప్పిన మాటలు వినింది చాలు. నువ్వు నన్ను మోసం చేసింది చాలు. ఇక నేను వినదలుచుకోలేదు మిత్ర. నేను మనీషా వినను. ప్లీజ్ నా మాట విను, నేను చెప్పేది ఒకసారి. మిత్ర ప్లీజ్ తప్పుకో. మనీషా ఆగు ప్లీజ్. I said let me go. మిత్ర ప్లీజ్. నేను చెప్పేది విను. I said move. ప్లీజ్ మనీషా ప్లీజ్ నా మాట విను ప్లీజ్. మనీషా ప్లీజ్ మిత్ర. మనీషా వదులు. మనీషా వదులు మిత్ర. మనీషా ఆగు. చెప్పు జాను, ఆగిపోయావేంటి? శాలినికి నా మీద స్పెషల్ ఫీలింగ్స్ ఉన్నాయా? ఏదో ఫ్లోలో అన్నానులే, వదిలే. నువ్వు ఫ్లోలో అన్నట్టు లేదే, పక్కాగా ఉన్న నిజమే చెప్తున్నట్టుంది. సరే, శాలినికి నీ మీద స్పెషల్ ఫీలింగ్స్ ఉన్నాయి. అయితే ఏంటిప్పుడు? అంత ఈజీగా తీసి పడేస్తున్నావేంటి జాను? నాకు ఇన్ని రోజులు ఈ విషయం తెలియలేదే. ఇప్పుడు తెలిసింది కదా, ఏం చేస్తావు? నేను కూడా స్పెషల్ ఫీలింగ్స్ పెంచుకుంటాను. ఏం అవసరం లేదు. హలో, నా ఫీలింగ్స్ నా ఇష్టం, మధ్యలో నీ ఇన్వాల్వ్మెంట్ ఏంటి? నీకు షాలు సెట్ కాదు. అవునా? మరి ఇంకెవరు సెట్ అవుతారు? అది కూడా నేనే చెప్పాలా? పోనీ నువ్వు నాకు సెట్ అవుతావా? నువ్వు నాకు సెట్ అవుతావంటావా? సెట్ అవ్వు జాను. నువ్వు అసలు గర్ల్ ఫ్రెండ్ మెటీరియలే కాదు. నువ్వు ఫ్రెండ్ లాగా, బెస్ట్ ఫ్రెండ్ లాగా, ఇంకా చెప్పాలంటే టైం పాస్ లాగా పనికొస్తావన్నమాట. షాలు పాపం ఇన్ని రోజులు నా మీద స్పెషల్ ఫీలింగ్స్ లోపలే దాచుకొని ఎంత ఇబ్బంది పడిందో ఏమో. ఓ మై షాలు. ఏంటి మనీషా ఇది? నీకేమైనా పిచ్చి పట్టిందా? నోటికి ఏదొస్తే అది బాగేస్తున్నావు. మిత్ర చేసే పనులకి నాకు నిజంగానే పిచ్చెక్కుతోంది ఆంటీ. అసలేమైంది? మిత్ర చాలా మారిపోయాడు ఆంటీ. తన మనసులోను తన ఊహల్లోను ఇప్పుడు ఆ లక్ష్మి మాత్రమే ఉంది. నేను ఉండాల్సిన స్థానంలో ఆ లక్ష్మి తిష్ట వేసుకుని కూర్చుంది. ఏదో ఒక రోజు లక్ష్మి మిత్ర జీవితంలో నుంచి వెళ్ళిపోతుంది అనే ఆశ నాలో రోజు రోజుకి చచ్చిపోతోంది ఆంటీ. అలా ఏం కాదులే మనీషా, నువ్వు అనవసరంగా ఎక్కువగా ఆలోచిస్తున్నట్టున్నా. లేదా ఆంటీ, మీకు తెలియడం లేదు. ఒకప్పుడు నాతో ఉన్న మిత్రకి ఇప్పుడున్న మిత్రకి చాలా చాలా తేడా వచ్చింది. లక్ష్మిని ప్రేమగా చూస్తున్నాడు, ప్రేమగా దగ్గరికి తీసుకుంటున్నాడు, ఆ లక్ష్మితో ప్రేమగా మాట్లాడుతున్నాడు. అంటే మిత్ర మనసులో నుంచి నేను నెమ్మదిగా చెరిగిపోతున్నట్టేగా. తన జీవితంలో ఇకపై నేను ఉండబోను అని తను నాకు ఇండైరెక్ట్ గా చెప్తున్నట్టే కదా.
మిత్ర నన్ను దూరం చేస్తాడు అన్న ఆలోచన వస్తేనే నేను తట్టుకోలేకపోతున్నాను. అలాంటిది నన్ను నన్ను పక్కన పెట్టేసి ఆ స్థానాన్ని లక్ష్మికి ఇస్తున్నాడని తెలిస్తే నేను అస్సలు భరించలేకపోతున్నాను ఆంటీ. అలా అని ఇలా నోటికి ఏదొస్తే అది వాగేస్తావా? ఈ ఇంట్లో అనవసరమైన అల్లకల్లోలం సృష్టిద్దామనుకుంటున్నావా? మరి ఇంకేం చెయ్యను ఆంటీ? చెయ్యాలి. నువ్వు చెయ్యడానికి చాలా ఉంది. నీకు మిత్ర కావాలా వద్దా? కావాలాంటీ. మిత్ర లేకపోతే నేను బతకలేను. కావాలనుకున్నప్పుడు మిత్ర కోసం పోరాడాలి. లక్ష్మిని ఇంటి నుంచి పంపడానికి అనుక్షణం ప్రయత్నించాలి. అంతేగాని ఇలా పిరికి దానిలా ప్రవర్తించుకో. ఇలా కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడవకు. చూడు, మిత్ర నువ్వు ప్రేమించుకున్నారు. ఆ ప్రేమని దక్కించుకునే హక్కు నీకుంది. మిత్రను పెళ్లి చేసుకునే అధికారము నీకుంది. ఆ అధికారం కోసం తప్పించాలి. దానికోసం మిత్ర జీవితంలో నుంచి లక్ష్మిని తప్పించాలి. ధైర్యంగా ఉండు. మిత్రని నీ వైపుకు లాక్కోవడానికి ఏం చేయాలో నువ్వే గట్టిగా ఆలోచించు. అర్థమైందా? చిన్నత్తయ్య గారు, మనిష! లక్ష్మి జాగ్రత్త! మనిష! 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 మిత్ర! లక్ష్మి! మనిష! మిత్ర వెనక్కిరా! వివేక్, ఆ క్లాత్ లైవ్ అన్నయ్య. మిత్ర మిత్ర! మనిష! వచ్చేసాయి మిత్ర! మనీష! మిత్ర! లక్ష్మి! సేవ్ మీ! మిత్ర! మిత్ర! దయచేసి రాకండి! వెళ్ళిపోండి మిత్ర గారు! మిత్ర గారు! మిత్ర వెనక్కిరా! మీకేమైనా అవుతుంది! ప్లీజ్ వెళ్ళిపోండి మిత్ర గారు! మిత్ర సేవ్ మీ! ఓ గాడ్! మిత్ర! మిత్ర సేవ్ మీ! మిత్ర! మిత్ర గారు! వెళ్ళిపోండి మిత్ర గారు! మిత్ర గారు! వెళ్ళిపోండి! మిత్ర! మిత్ర సేవ్ మీ! వెళ్ళిపోండి మిత్ర గారు! అమ్మా లక్ష్మి, నువ్వు ఒక వారం రోజుల పాటు ఫుల్లుగా బెడ్ రెస్ట్ తీసుకోవాలి.
కాలు కింద మోపడానికి కూడా వీల్లేదు. నీకు ఏం కావాలన్నా బెడ్ మీదకే పంపిస్తాం. ఏంటి నేను ఇంత కోపంగా ఉంటే నువ్వు కూల్గా నవ్వుతున్నావేంటి? నాకేం కాలేదు మావయ్య గారు. ఇవి చిన్న చిన్న గాయాలే. దానికే మీరు చాలా ఓవర్ చేస్తున్నారు. ఏంటి నేను ఇంత ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటే నీకు ఓవర్లా అనిపిస్తోందా? నేను ఆర్డర్ పాస్ చేస్తున్నాను, ఆలోచించకుండా ఫాలో అవ్వాల్సిందే. లక్ష్మి, ఏమైంది? ఆ కళ్ళల్లో నీళ్ళేంటి? ఏం లేదు మావయ్య గారు, మిమ్మల్ని చూస్తుంటే మా తాతయ్య గుర్తొస్తున్నారు. ఇదిగో అచ్చయ్య ఇలానే మా మీద కోప్పడుతూ ఉంటారు. నేను నీ మీద కోపట్టం లేదు లక్ష్మి, అంతా ఉత్తుతుదే. లక్ష్మి, జాను, ఇప్పుడు మీ తాతయ్య మీతో లేకపోవచ్చు, కానీ మీకంత ప్రేమ పంచడానికి మేమందరం ఉన్నాము. ఆ విషయం మీరెప్పుడూ మర్చిపోకండి, సరేనా? సరే అమ్మమ్మ. రే వివేక్, నీకేమైందిరా? ఏమో నానమ్మా, వదిన జాను అలా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే నాకు కూడా తెలియకుండా కన్నీళ్లు వచ్చేస్తున్నాయి. ఓరి అల్లరి బడవా, నీలో ఈ యాంగిల్ కూడా ఉందేంట్రా? ఏ నానమ్మా, చిన్నప్పటి నుంచి నన్ను చూస్తున్నావుగా, ఏ నీకు తెలీదా? తెలుసులేరా, వయసు పెరిగింది కానీ ఆ వయసుతో పాటు నీ అల్లరి కూడా పెరిగింది. కానీ మనసు మాత్రం ఇంకా పసిపిల్లలాగే